రాష్ట్రంలో కుక్కల గోల పెరిగిపోయింది. ఎక్కడ విన్నా కుక్కల టాపికే. రాష్ట్ర రాజకీయాలను కూడా కుక్కలు కరిచినట్టున్నాయి. అందుకే రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులను కుక్కలతో పోల్చుకున్నారు. ఓ మంత్రి గారైతే ఏకంగా తనను తాను కుక్కతో పోల్చుకున్నారు. రాజకీయ నాయకులు ఒకరినొకరు పిచ్చి పిచ్చిగా తిట్టుకుంటున్నారు. ఒక్కోసారి తమను తామే తిట్టుకుంటున్నారు. తమకు తామే గౌరవం లేకుండా చేసుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో అని కూడా ఆలోచించడం లేదు. అన్ని పార్టీల నాయకులు కుక్కలతో పోలుస్తూ తిట్టడం మామూలైపోయింది. కరీంనగర్ లో తెలుగుదేశం పార్టీ రణబీరు సభ నిర్వహించిన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ తెలుగుదేశం నేతల్ని ర్యాబిస్ సోకిన కుక్కలతో పోల్చారు. నిన్న చూస్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుక్కల బెడద ఎక్కువైపోయిందని చెప్తా ఉన్నారు, పేపర్లలో చూస్తా ఉన్నాం. నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రేబీస్ వ్యాధి సోకిన కుక్కల కంటే హీనంగా ఊర కుక్కల మాదిరిగా నిన్న హైదరాబాద్ నుండి కరీంనగర్ వరకు ఉన్మాదులాగా ప్రవర్తించినారనే విషయం మొత్తం రాష్ట్రం అంతా కూడా కళ్ళప్పగించి చూసింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అందరూ విస్తుపోయారు. ఉన్నత చదువులు చదివి ఓ రాజకీయ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న కేటీఆర్ ఇలా అనడం ఎంతవరకు సమంజసమంటూ ముక్కును వేలేసుకున్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతోనే షాక్ అయి ఉన్న జనానికి రాష్ట్ర మంత్రి శంకర్రావు మరో షాక్ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి శంకర్రావు కూడా తన మాటల్లో కుక్కకు స్థానం ఇచ్చారు. కాకపోతే ఈయన వేరేవాడని కుక్కతో పోల్చకుండా తనను తానే పిచ్చి కుక్కతో పోల్చుకున్నారు. నెహ్రూ గాంధీ కుటుంబాన్ని ఎవరైనా ఏమైనా అంటే వారి మీద తాను పిచ్చి కుక్కలా పడతానని సెలవిచ్చారు. నెహ్రూ గాంధీ ఫ్యామిలీ యొక్క వాచ్ డాగ్ అని చెప్పిన వారి గురించి ఎవరు కూడా హా అన్నా నేను మ్యాడ్ డాగ్ అంటే ట్రీట్మెంట్ ఉంటుంది తమ్మి, మామూలు దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. మ్యాడ్ అంటే అంతే, నేను డాక్టర్ పని చేసి వచ్చినా నేను వేరే అనుకుంటున్నావు అయింది అనుకుంటున్నా. వారే వారేవా శంకర్రావు రూమ్మేట్ అయిన నాగం జనార్దన్ రెడ్డి కూడా ఇదే రూట్ లో వెళ్లారు. చంద్రబాబు వెంట ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా కుక్కలేనని విరుచుకుపడ్డారు. ఎవరో పనికిమాలతోటి మన మీద బురద ఓపిస్తున్నారు. ఇవి ఏమంటారు కదా, ఏంటి అంటారు చూడ, ఆల్సీసనా ఏంటి అంటారు, వాళ్ళని ఇట్లా ఇడిచిపెట్టి మన మీదకి ఉసుకో అంటున్నారు. అవి ఎంత మొత్తుకున్నా ఏనుగు బజార్లో పోతుంటే మురుగుతే ఎవరికైనా ఏనుగు భయపడుతుంది. ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా సామాన్యుడు ఈ రోజు అసహించుకునే కుక్కల భాష ఈ రోజు ప్రజాప్రతినిధులుగా ఎవరు మాట్లాడినా సరే వాచ్ డాగ్ అంటాం వరకు ఓకే, ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు పేపర్ తిరగేస్తే కుక్కలతో పోల్చే కార్యక్రమం అది ఒక రకంగా హోందాగా ఉండదు. ప్రజాప్రతినిధులు మనం మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా కొంత ఆదర్శవంతంగా ఉండాలి. మొత్తం మీద రాజకీయ నాయకులు నోరు జారి భౌభౌ అనడం ఎప్పుడు మానుకుంటారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.